హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్ డబుల్ వంట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నైట్ అనమాట. నైట్ అంటే 7 అట్లా అవుతుంది, 6:30 7 అవుతుంది అనమాట. పిల్లలకైతే నీళ్ళు అయితే కాగబెడుతున్నా. ఇప్పుడైతే స్నానం చేయించాలి. అట్లనే గిన్నెలు అయితే తోమేసి పెట్టేసుకున్నా. చూడండి, తోమైతే పెట్టేసుకున్నా. చాయ్ రాయిందనమాట. ఇంకా పిల్లలకి స్నానం పోసినాక కొంచెం పని ఉంది ఇంట్లో. బట్టలు చాలా ఉన్నాయన్నమాట మడత పెట్టేవి. అవన్నీ మడత పెట్టుకోవాలి. కొన్ని బయట కూడా ఉన్నాయి బట్టలు, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసి అన్నీ అయితే మడత పెడతాను అనమాట. పిల్లలు ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు. బాబు టీవీ చూస్తున్నారు, పాపేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పిల్లలకైతే స్నానం అయితే చేయించానమాట. చేసి వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. అందులోపల నేను బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించారు కదా, అందుకని కడిగైతే పెట్టుకుంటాం. రోజు ఏంటంటే 4-5కి అట్లా అన్నం తినిపించేదనమాట నేను. కానీ ఈరోజు ఏంటంటే సేమియా వేసిన, అదే తిన్నారనమాట. అంత తొందరగా ఆకలి కాదు కదా అనేసి మళ్ళీ రోజు కంటే ఈరోజు తొందరగానే నేనైతే అన్నం వండుతున్నాను అనమాట. అందరికి కలిపే వండుతున్నా. ఇక్కడ ఏంటంటే వాటర్ అయిపోయినాయి. ఫోన్ చేసిన అనమాట, వస్తానేసి అన్నాడు మా హస్బెండ్. వచ్చి క్యాన్ తీసుకొని వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తాడు అనమాట. షాప్ దగ్గరే ఆపోజిట్గా ఉంటుంది కిరాణా షాప్, అందులోనైతే తీసుకొస్తాడు అనమాట. వాటర్ అయితే 2-3 డేస్ వస్తాయి, 2 డేస్ వస్తాయి, అంత ఎక్కువ రావు, 2 రోజులే వస్తాయి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇగో బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ అయితే ఇప్పుడైతే మడత పెట్టాలి. ఇంకా కొన్ని బయట కూడా ఉన్నాయి. మా పాప చూడండి బట్టలు తీసుకొచ్చి ఇస్తాను. ఇదా ఏం చేయాలి? హాయ్ చెప్పు. అటు ఫ్రెండ్స్, బట్టలు అయితే అన్నీ అయితే మడత పెట్టయితే సెల్ఫ్లోన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా పిల్లలు చూడండి మడత పెట్టయితే పెట్టేసుకున్నా సెల్ఫ్లో. సిద్ధు హాయ్. అమ్ముకుట్టి చూడు. ఏది అమ్ముకుట్టి? ఓకే ఫ్రెండ్స్, కూర అయితే ఏంటంటే గోడ్చిక్కుడు కూర అనమాట. చూడండి, పాలు పోసి వండితే బాగుంటుంది టేస్ట్ నిజంగా. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి పోసి వండినా కానీ కొంచెం చేదు ఉండేది. అయితే మొన్న ఒకరోజు వండినని చెప్పినా కదా గోడ్చిక్కుడు, అందులో పాలు పోసి వండినా బాగుందన్నమాట. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఏంటంటే బాగా ఫ్రై అయ్యేదాకా ఉండాలన్నమాట పాలు పోసినాక కూడా, లేకుంటే అట్లనే చారు ఉంచితే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. ఇట్లుంటుంది అది మొత్తం అయితే ఇనకితే ఇంకా మంచిగా ఉంటుంది కూర టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాం మరి, బాయ్ బాయ్.